పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం వెనక కుట్ర ఉందని మండిపడ్డారు పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు వెన్నపూస రవీంద్రారెడ్డి. నిధులు కొలగొట్టడానికే స్పెషల్ ఆఫీసర్ల నియామకం అంటూ ఫైర్ అయ్యారు. సర్పంచ్ల పదవీకాలం పూర్తయిన వెంటనే కూటమి ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ల జీవో ఇచ్చిందని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా నిలిపివేసిందని మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వకుండా చేశారని దుయ్యబట్టారు రవీంద్రారెడ్డి. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పందికొక్కుల మాదిరిగా మేపడం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి డబ్బునంతా కూడా స్పెషల్ ఆఫీసర్ల పరిపాలనలో తమకు నచ్చినటువంటి అధికారులను పెట్టుకొని పంచాయత్ సెక్రటరీ స్పెషల్ ఆఫీసర్ కలిసి ఈ యొక్క డబ్బునంతా కూడా ఈ జీవోల పేరుతో డబ్బుని డైవర్ట్ చేయడంలో భాగం కాదా అని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఇదే రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్లోనే ఎన్నికలకు సంబంధించినటువంటి కరెస్పాండెన్స్ చేసింది. ఎందుకంటే ఏప్రిల్ 2వ తేదీ పదవీ కాలం అయిపోతుంది. వచ్చేటువంటి ఎన్నికలకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంసిద్ధతను వ్యక్తం చేస్తూ ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి తగు చర్యలు తీసుకోండి అని చెప్పి ఇక కరెస్పాండెన్స్ చేస్తే ఈ రోజు కూడా బీసీ జనాభాను ఈ రోజు కూడా డిసైడ్ చేయకుండా, జీవోను రిలీజ్ చేయకుండా ఈ యొక్క ఎన్నికలన్నింటినీ కూడా తొక్కిపెట్టి ఈ యొక్క కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులన్నింటినీ కూడా దారి మళ్లించేటువంటి కుట్ర కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా.